నమస్తే, విక్టరీ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్. హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేకపోతే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని కోరుతూ గ్రేటర్ కౌన్సిల్లో రగడ, వాయిదా వేసిన మేయర్ హరివెంకట కుమారి. డీటెయిల్స్ చూస్తే, హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేనప్పుడు సీఎం హోదాలో జగన్ తిరుమలకు ఎందుకు వెళ్లినట్టు ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గతంలో జగన్ తిరుమల పర్యటనను ప్రస్తావిస్తూ హిందూయేతరులు శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా డిక్లరేషన్ ఇవ్వడం సాంప్రదాయమని, అందరూ దానిని పాటిస్తారని గుర్తు చేశారు. అయితే క్రిస్టియన్ అయిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారిని దర్శించుకున్నాడని మండిపడ్డారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో జరిగిన ఘటనల పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్న అన్యమతస్తులు కూడా తిరుమలకు వెళ్లొచ్చు. అయితే ముందుగా శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. అన్యమతస్తులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. అయితే జగన్ మాత్రం పద్ధతిని పాటించలేదన్నారు. ప్రజల అధికారం ఇచ్చింది సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి కాదు అనే విషయం జగన్ గుర్తించలేదు. సాంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లారని ప్రశ్నించినందుకు మమ్మల్ని బూతులు తిట్టారన్నారు. ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్ళు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ కానీ, వడ కానీ, లేకపోతే అక్కడ పొంగల్ కానీ, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే 1,00,000 మందికి భోజనం పెట్టేటప్పుడు, అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ ఎట్ చేస్తున్నారు, టేస్ట్ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది, మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం. 9 సంవత్సరాలు ఎప్పుడు పోయినా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్దేవ్ బాబా. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ కళ్యాణ్ శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పారన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారన్నారు. నాపై విమర్శలు కాదు, అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏంటని పవన్ ప్రశ్నించారు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. మా ఇష్టదైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. మేము ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో
పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్న లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీ బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. తిరుమల లడ్డు వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని, నష్టపోయిందన్నారు. ఇక డిఐజీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని, టీడీపీ ప్రసాదంపై ఆరోపణ చేసి డిఐజీ స్థాయి అధికారినిపై విచారించడం ఏంటని ప్రశ్నించారు. కేవలం రాష్ట్రంలో మత ఘర్షణను రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు నిరూపించే శక్తి లేక హంగామా చేస్తున్నారని, హిందూ సాంప్రదాయాల కోసం చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యం ఉందన్నారు. తీవ్రమైన ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రస్తావన చేశారో 18వ తారీఖున కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశంలో ఆయన జంతువుల కొవ్వు లడ్డూ తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ కలిసింది అనేటువంటి ఆరోపణ చేశారో, ఆ ఆరోపణ తరువాత అందరూ ఒక్కసారి ఉలిక్కిపడి అనేక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా అందరూ కామన్గా చేసినటువంటి కామెంట్ ఏంటంటే దీన్ని నిగ్గు తేల్చాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు, దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు, కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు, కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో
విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత దేశవ్యాపితంగా ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి మానవతావాదులు కానీ రాజకీయ నాయకులు కానీ హిందుత్వానికి సంబంధించిన వారు కానీ చాలా ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద ఆరోపణ చేసి ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ చేత విచారణ జరిపిస్తాను అనడం ఏమిటి, ఇది ధర్మమేనా అనేటువంటి విమర్శలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు నేను అనుకున్నా, డిఐజీ ఏం చెప్తాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి డిఐజీ ఏం చెప్తాడు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తప్పు చేశారు, వాళ్ళందరినీ ఉరేయమని రాంచుతారు. అంతేగా మీరు చేసేది. దానికన్నా ఇంకో బెటర్ చేయటం బెటరు. మీ అబ్బాయి ఉన్నాడు కదా లోకేష్, విద్యాశాఖ మంత్రి, ఆయన నాయకత్వంలో కమిటీ వేసి విచారణ జరిపించండి, ఈజీగా అయిపోతుంది. అంటే ఎప్పుడైతే ఇంత పెద్ద ఆరోపణ చేసి కేవలం తన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక పోలీసు ఆఫీసర్ని వేసి విచారణ జరిపిస్తాను అన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పట్టు లేనిదని, అసత్యమని, కేవలం రాజకీయ దుమారాన్ని రేపటం కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష సాధించటం కోసమో లేదా హిందుత్వాన్ని రెచ్చగొట్టి అల్లకల్లోలాలు సృష్టించటం కోసమో చేసినటువంటి ఒక ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిందనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. విఘ్నులైనటువంటి తెలుగు ప్రజలు, హిందుత్వవాదులు, మతాలు సామరస్యంగా ఉండాలని కోరుకునే, లౌకికతత్వం కావాలని కోరుకునే మేధావులు ఆలోచిస్తే వెంటనే అర్థమయ్యేటటువంటి అంశము అని మనవి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రక్షించడంతో పాటు ఆస్తి పన్ను తగ్గింపు మరియు యూజర్ ఛార్జీల రద్దుపై తీర్మానం చేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, వైసీపీ కార్పొరేటర్లు గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపారు. సందర్భంగానే మేయర్ హరివెంకట కుమారి పోడియం వద్ద ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకువచ్చి ప్లాట్ ను రక్షించాలని కోరారు. సందర్భంగానే టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ మా ఎమ్మెల్యే గారికి రైతు పనులు చెప్పారంటే ఎంత దారుణంగా ఉందో మా ఎమ్మెల్యే గారు వస్తాల్సిందిగా తీసుకున్నారు. 0 అవర్ మీరు కండెమ్ చేయండి, ఎప్పుడు జరుగుతుంది. ఇవాళ ముందుగానే ఎజెండాలో ఇంక్లూడ్ చేయమనేటువంటిది స్టాలిన్ గారు మేము ఇచ్చాం. స్టీల్ ప్లాంట్ది, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, అలాగే గ్యాస్ యూజర్ ఛార్జెస్, దాని మీద మా హక్కును అనేటువంటిది ఎందుకు డినై చేశారు? ఈ కౌన్సిల్లో మేయర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎందుకు కౌన్సిల్ ఎజెండాగా తీసుకురావటం లేదనేటువంటి మేము అడుగుతున్నాం. అలాగే ఎప్పుడైనా ఎజెండాలో, టేబుల్ ఎజెండాలో పెట్టమనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. అది కూడా పెట్టకపోతే అన్డెమోక్రటిక్ ప్రాసెస్ అనేటువంటి స్టీల్ తక్షణమే ఆయన పైన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేమందరం కూడా నిరసన తెలియజేసాము. దయచేసి వీడియో కెమెరామెన్స్ వీడియో కోసం బయట
నిరసన తెలియజేయడానికి మనం నిరసన చేసుకుంటాం. ఎవరు కమిటీ ఏదైనా చేస్తారు కానీ సభ్యులు లేదా చేసి చేయకుండా బాధ్యత మేలు లేకుండా ఏదైతే జీరో అవ్వాలనుకున్నా జీరో వచ్చిన డిస్కషన్ చేయమని తప్పకుండా జీరో వల్ల ఏమైనా ఉన్నదనుకో డిస్కస్ చేయమనండి, తప్పలేదు. కానీ ఏదైతే జీరో మనం చాలా రోజులు పెట్టుకుంటాడో ఏదో స్టూడియం మీదకి వెళ్ళి చేసే తెలియజేసింది. మొదటి ఎజెండా పత్రంలో రాలేదు సరికదా, సప్లిమెంటరీలో కూడా రాలేదు. ఆ మూడింటికి సంబంధించి ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ఈరోజు తీవ్రమైనటువంటి క్రైసిస్ లో ఉంది కాబట్టి దాన్ని రక్షించుకుంటేనే విశాఖపట్నం ఉంటుంది. మన కౌన్సిల్ ఒక రెజల్యూషన్ మూవ్ చేసి విలీనం చేస్తూ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రధానమంత్రి గారిని కలిసి ఒక డెలిగేషన్ గా మనం కలిసి మనం 0.10కి తగ్గించుకునేటటువంటి హక్కు అనేటువంటిది కౌన్సిల్ ఉంది. ఆ విధంగా 0.13 నుంచి 0.10కి తగ్గించుకునేటటువంటి ప్రతిపాదనని ఒకటి పూజ చేశాము. ఒకటి మూడోది, విశాఖ పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించొద్దని, తిరిగి పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిఎల్పీ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ పోర్టు కార్యాలయం వద్ద ప్రైవేట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే పోర్టు ఆసుపత్రిని కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి యాజమాన్యమే కొనసాగించాలని కోరారు. కార్మికుల ఆరోగ్యం విషయం పోర్టు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగ్గుతుందన్నారు. తక్షణమే కార్మికుల అవసరాలను గుర్తించి పోర్టు ఆసుపత్రికి యథావిధిగా నడపాలని కోరారు. సొంత డబ్బులతోనే అభివృద్ధి చేయాలి. కొనాలి. నా పేరు లక్ష్మణరావు, డిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. గత 10 రోజుల నుండి ఒక ఉద్యమం చేస్తున్నాం మేము. సిఐటి యూనియన్గా 2 యూనియన్లు, ఒకటి పోర్టు యూనియను, పోర్టు ఎంప్లాయీస్ యూనియను, రెండోది డిఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్. 2 యూనియన్లు కలిపి అనేకమైనటువంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో కరపత్రాలు కానీ లేకపోతే వాల్ పోస్టర్లు కానీ సంతకాల సేకరణ కానీ చాలా బాగా స్పందన వచ్చింది. విషయం ఏంటంటే ఈ మధ్య పార్లమెంట్లో ఒక తీర్మానం చేశారు కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే అది ఈ పోర్టు హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని, అలాగే ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకి పెన్షనర్లకి అందరికీ కలిపి 30% ఏది వాళ్ళకి ఇచ్చిన బెర్తుల్లో 300 బెడ్లు చేస్తారట వాళ్ళు. అందులో 30 బెడ్లే మాకు ఇస్తారట పోర్టు డిఎల్బీకి. గతంలో 80 బెడ్ల హాస్పిటల్ ఉంది అక్కడ, కానీ అవన్నీ తగ్గించేసి ఇప్పుడు 30 బెర్తులు ఇస్తామని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి కార్మికుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే సరైన వైద్యం అందట్లేదు ఇక్కడ. ఎందుకంటే డాక్టర్లు లేరు, స్టాఫ్ లేరు, ఎక్విప్మెంట్కి సరిపడా టెక్నీషియన్స్ లేరు.
కాబట్టి ఈ కారణాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాంట్లో మా కోరిక ఏంటంటే ఇక్కడ పోర్ట్లో సొంత నిధులతోటి దీన్ని అభివృద్ధి చేయాలని, ఆ డబ్బులు మా ఆల్రెడీ విపరీతమైన లాభాలు వస్తున్నాయి కార్మికుల నుంచి, మా సొంత నిధులతో ఉపయోగించాలని మేము కోరుకుంటుంటే అలా కాదు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ ఒకటి కేంద్ర ప్రభుత్వం చెప్పేదానికి కారణం ఏంటంటే ఈ పోర్ట్ని చుట్టుపక్కల ఎకరాల భూమి ఉంది. ఒక ఎకరం ఎన్నో కోట్లు అది ఇవాళ వాల్యూ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి సునాయాసంగా ఈ పోర్టు భూములు వాళ్ళకి చెందుతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం ఎవరికి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి గతంలో ఇదే ఉద్దేశంతో అక్కడ పోర్టులో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రౌండ్లు, కళ్యాణ మండపాలు అన్నీ కూడా అభివృద్ధి పేరుతో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు ఇచ్చే ముందు మనకు చెప్పింది ఏంటంటే మీకు కూడా తక్కువ రేటుకి మీకు అక్కడ అందుబాటులో ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. తీరాలకు అప్పచెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. సందర్భంగా సమావేశానికి హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సభలోని సభ్యులంతా ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి మేయర్ హరివెంకట కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల మృతి చెందిన సిపిఎం నాయకులు సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాప సభను ఏర్పాటు చేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వరదు కళ్యాణి, కుంభా రవిబాబు, ఎంపీ గొల్లప్రాబు మరియు ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. జరగనున్న కార్పొరేషన్ సమావేశానికి మొదటిసారిగా హాజరైన కొత్తగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం మరియు నా అభినందనలు తెలియజేసుకుంటూ, కార్పొరేషన్ సాంప్రదాయం ప్రకారము వారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కనుక సెక్రటరీ గారు, గౌరవ ఎక్స్ అఫీషియల్ సభ్యులు, శాసన మండలి సభ్యులు. సార్ కొద్దిగా గౌరవ తిరుమలలో మీరు చేసిన పాపాలు వక్రభాష్యాలతో తుడిచిపెట్టలేరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పటాభిరామ్ అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ తో పాటు వారి బంధువుల ఆధ్వర్యంలో టీడీపీలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. స్వామివారి నైవేద్యంలో లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి నాశనం చేశారన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలతో కలుషితం చేసే స్వామివారి ప్రసాదాన్ని సైతం పాడు చేశారన్నారు. దీనిపై తక్షణమే వారిని బాధితులను చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల కేంద్రంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత బంధువర్గం అయినటువంటి వీరి హయాంలో జరిగినటువంటి అక్రమాలు, వారు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే మించి వీళ్ళు చేసినటువంటి క్షమించరాని మహాపాపం, స్వామివారి నైవేద్యంలో, స్వామివారి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్స్తో వాటిని కలుషితం చేసి కేవలం డబ్బు కక్కుర్తితో ఏఆర్ ఫుడ్స్ లాంటి కంపెనీలతో కుమ్మక్కయి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కల్తీ పదార్థాలు, జంతువులకు సంబంధించినటువంటి కల్తీ పదార్థాలతో కలుషితం చేసి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఆ రకంగా
అడల్టరేట్ చేసినటువంటి ఈ క్షమించరానటువంటి పాపం, దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదు, అన్ని మతాల వారు కూడా నిర్ఘాంతపోయారు. చేసినటువంటి పాపం తాలూకా వాస్తవాలు అనేక ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా బయటపడినటువంటి సందర్భంలో ఇంకా కూడా బుకాయించే ప్రయత్నం, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక అవినీతి బురద పత్రికను అడ్డం పెట్టుకుని ఇంకా కూడా తప్పుడు రాతలు, వక్ర భాష్యాలు పలుకుతూ ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో అసలు ఏఆర్ ఫుడ్స్ వారి ఆ అడల్టరేటెడ్ గీ ఏదైతే ఉందో, యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే ఉందో దానిని అసలు వాడలేదని, వాడకుండానే వాడినట్లు ప్రజల్ని మభ్యపెడుతున్నారని నానా రకాలైనటువంటి తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు ఇటువంటి తప్పుడు రాతలు ఈ పత్రికని, ఛానల్ని అడ్డం పెట్టుకుని ప్రజలని నమ్మించే ప్రయత్నం చేయటమే కాకుండా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను కూడా అడ్డం పెట్టుకుని మీడియాలో ఉన్నటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టించడం, స్టేట్మెంట్స్ ఇప్పించడం, ఇటువంటి కార్యక్రమాలకు కూడా తెరలేపుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిన్న నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏమని ట్వీట్ పెట్టారు? ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ఏదైతే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేవలం వైసీపీ నేతలకు, కూటమి నేతలపై బురద జల్లడమే ప్రధాన పనిగా పెట్టుకున్నారే తప్ప ప్రజలకు చేసిన ఒక్క అభివృద్ధిపై కూడా మాట్లాడడం లేదన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని ఆరోపించారు. సందర్భంగా స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులంతా ఆయా పనులు త్వరగా పరిష్కరించాలని కోరుకున్నారు. పెనసండుపల్లి సర్పంచ్ నాగముసలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మరీది శివరామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే జగ్గవరపు వెంకటరెడ్డి గారు కూడా నోదక్క వేణుగోపాల్ గారు రండి సార్. వేణు గారు కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ సాంప్రదాయాలపై నమ్మకం లేకపోతే ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు? ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డు వివాదంపై సిబిఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని కోరుతూ గ్రేటర్ కౌన్సిల్లో రగడ, వాయిదా వేసిన మేయర్ హరివెంకట కుమారి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.